హాయ్ ఎవ్రీవన్, థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయో లేదో అప్పుడే మా కాలేజ్ అయితే స్టార్ట్ చేసారు అనమాట. 4th ఇయర్ కాలేజ్ స్టార్ట్ చేసిర్రు. అదే మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఏం కాలేజ్కి వెళ్ళాలి ఈ సమ్మర్లోనైతే నేను లైట్ తీసుకుని ఇంకా అందులో మా ఇంటి దావతుండే, మా మామ వాళ్ళ ఇంటి దావతుండే, ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తలేరు. ఈ సమ్మర్లో ఫుల్ ఎండలు ఉన్నాయి, ఏం పోవాలి అయ్యా అని అయితే నేను కాలేజ్కి వెళ్ళాలి లాస్ట్ మంత్. ఇక గ్రూప్లో ఒకటే దమ్ చేస్తుర్రు, కాలేజ్కి అలవ్ లేదు, అటెండెన్స్ లేపితే అలవ్ లేదు ఫైనల్ ఎగ్జామ్స్ కానీ భయపట్టిస్తే ఈ మంత్ అయితే సచ్చినట్టు వెళ్ళింది అనమాట. ఈ మంత్ 15th దాకా వెళ్తే హాలిడేస్ ఇస్తారని హోప్ తోటి కాలేజ్కి వెళ్ళిన 15th దాకా. నేను వెళ్ళింది 7 days, మా మేడం మాత్రం అటెండెన్స్లో 6 days వేసి పర్సంటేజ్ తీసి ఎస్టర్డేనే గ్రూప్లో పెట్టింది. ఇంకా అటెండెన్స్ లేదంటారు, ఎందుకురా ఫైనల్ ఇయర్లో ఇంకా అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్, లాస్ట్లో దమ్ చేస్తారు, ఇక సచ్చినట్టు వెళ్ళాల్సిందే అనేసి నేనైతే ఎస్టర్డే నేను ఒక్కదాని క్లినికల్స్కి అయితే వెళ్ళిన. క్లినికల్స్ అయిపోయాక 1 o'clockకి బయోమెట్రిక్ ఇచ్చి ఇంటికి అయితే వచ్చేసిన అనమాట. ఇక ఈరోజు కూడా అట్లనే వెళ్ళిన. ఈరోజు కూడా క్లినికల్స్కి వెళ్ళాలి కానీ నాకైతే స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది, నా బాడీ అస్సలు సపోర్ట్ చేయలేదు అనమాట క్లినికల్స్కి వెళ్ళనీకే. ఇక క్లినికల్ యూనిఫామ్ చేంజ్ చేసుకొని డ్రెస్ అయితే వేసుకున్న, సివిల్ డ్రెస్. నా ఫ్రెండ్కి ఫోన్ చేయగానే నా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట. అది నైట్ డ్యూటీ చేస్తుంది, మళ్ళీ కాలేజ్కి వస్తుంది. ఇక నేను ఫోన్ చేయగానే ఎంబడి వచ్చింది, నా కోసం టిఫిన్ అలాగే ఓఆర్ఎస్ తీసుకొచ్చింది. నా ఫుల్ స్టమక్ పెయిన్లో ఉండే, ఇంకా అది తెచ్చిన ఓఆర్ఎస్ కూడా తాగిన. అది ఓఆర్ఎస్ తెచ్చింది, ఆ ఓఆర్ఎస్ తాగానే నాకు వామిటింగ్ అయిందనమాట. మళ్ళీ వామిటింగ్ చేసుకుని, అది రాకముందుకు కూడా నేను 4 times వామిటింగ్ చేసుకున్నా. పొద్దుగాల తాగిన ఛాయ్ వామిటింగ్ చేసుకున్నా అది రాకముందుకు, అది తెచ్చిన ఓఆర్ఎస్ తాగినాక దాన్ని ఓఆర్ఎస్ వామిటింగ్ చేసుకున్నా. మొత్తం 5 సార్లు వామిటింగ్ చేసుకున్నా అండి కాలేజ్లో. మళ్ళీ బస్సులో వచ్చేటప్పుడు ఇంకొకసారి వామిటింగ్ చేసుకున్నా. మొత్తం 6 times వామిటింగ్ చేసుకున్నా. ఎవడైనా వామిటింగ్ చేసుకుంటే హైడ్రేటెడ్గా ఉంటారా అండి? మొత్తం డిహైడ్రేటెడ్ అయిపోయినా. ఇక అందుకే 3 ఓఆర్ఎస్లు పట్టుకొచ్చుకున్నా, ఇంటికి వచ్చేటప్పుడు 2 బాదం జ్యూసులు పట్టుకొచ్చుకున్నా, అలాగే ఒక చాక్లెట్ తీసుకొచ్చుకున్నా. ఎప్పుడు నేను స్టమక్ పెయిన్లో ఉన్నా సరే చాక్లెట్స్ బాగా ప్రిఫర్ చేస్తాను, సో అందుకే చాక్లెట్ పట్టుకొచ్చుకున్నా. మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా, కన్సర్న్ చూపించే ఫ్రెండ్స్, మీ హెల్త్ బాగాలేనప్పుడు?